ప్రస్తుతం మనకు అందుబాటులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఉన్నారు. సరేంటి బీసీ జీవో తీసుకొచ్చింది, 9th జీవో ప్రభుత్వం. మీరు కూడా సంపూర్ణ మద్దతు తెలిపారు. సో ఇప్పుడు కోర్టులో మళ్ళీ దాని మీద లీగల్గా కొన్ని సమస్యలు వచ్చినాయి. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? కోర్టు దానికి ఏమీ స్టే చేయలేదు కాబట్టి మీ ఎలక్షన్స్కు తయారున్నాం. ఎలక్షన్స్ పెట్టాల్సింది 42% రిజర్వేషన్ మేము పూర్తిగా మద్దతు పలుకుతున్నాం. ఏది ఉన్నప్పుడు కూడా మనకు 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం ఈ యొక్క స్థానిక ఎన్నికలు జరపాల్సిందే. జరిపేటటువంటి నేపథ్యంలో నిన్ననే మన జిల్లాల సంబంధించిన కలెక్టర్లు కూడా అన్ని పార్టీలతో కలిసి రిజర్వేషన్స్ కూడా చేయడం జరిగింది. ఆ రిజర్వేషన్స్ కూడా భారతీయ జనతా పార్టీ పూర్తిగా కొన్ని చోట కొన్ని సాంకేతిక పరమైనటువంటి లోపాలతోని సరిగ్గా రిజర్వ్ కాలేదని చెప్పి కంప్లైంట్స్ ఉన్నాయి. అయినప్పుడు కూడా వారు ప్రభుత్వం తొందరగా నోటిఫికేషన్ చేసి ఎలక్షన్స్ పెడితే మేము స్వాగతిస్తాం. 8కు మళ్ళీ వాయిదా వేసింది కోర్టు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాయిదా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికలకు ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారా? తప్పకుండా పోవచ్చు. వాళ్ళకి ఏం స్టే లేదు కదా, స్టే లేదు. తర్వాత ఆర్డర్లో కూడా వాళ్ళు 42% రిజర్వేషన్ మీద ఏం మాట్లాడలేదు. అంటే ప్రభుత్వం ఒకవేళ నిర్ణయం తీసుకుంటే ఎలక్షన్ నోటిఫై అయిన తర్వాత నిర్ణయం తీసుకుంటాము అనే మాట అన్నారు, కానీ ఏ నిర్ణయం తీసుకుంటామో చెప్పలే కదా. సో కాబట్టి ప్రభుత్వానికి ఎటువంటి ఆటంకాలు లేవు కాబట్టి వాళ్ళు ఎలక్షన్స్ పెట్టుకోవచ్చు. ఇంకొకటి ప్రధానమైన అంశము, మీరు బీసీలకు మద్దతు తెలిపారు. 2024 లెక్కల ప్రకారము బీసీ రిజర్వేషన్లు తీసుకోవాలనేది ప్రభుత్వం చెప్పింది. అట్లనే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అంశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకోవాలనేది ఉంది. బీజేపీ ఎందుకు ఇట్లాంటి మద్దతు తెలిపింది? ఎస్సీ ఎస్టీలకు బీజేపీ అన్యాయం చేస్తుంది అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. దీని మీద బీజేపీ ఎవరికి అన్యాయం చేయదు. రాజ్యాంగమైనటువంటి కొన్ని పద్ధతుల ప్రకారము, రాజ్యాంగమైన నిబంధనల ప్రకారము ఎస్సీ ఎస్టీలకు 2011 సెన్సెస్ మనకు తర్వాత కాలేదు కాబట్టి దాని జనాభా అనేది దాని అథెంటిక్గా డైరెక్టరేట్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అని చేయగలుగుతుంది. ఈ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా చేసినటువంటి సెన్సెస్తోనే జనాభా బయటపడుతుంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా మీరు బీసీ అది కూడా అథెంటిక్ కాదు, సెన్సెస్తో అయినవి అథెంటిక్ అవుతుంది. అయినప్పుడు కూడా వాళ్ళు చేసే సర్వేని మేము ఒప్పుకొని మేము దాన్ని మద్దతు పలుకుతూ ఉన్నాం. ఇందులో ఎటువంటి ఎవరికి వ్యతిరేకం కాదు. ఇది కొద్దిగా రాజ్యాంగమైనటువంటి సంబంధించినటువంటి నిబంధనలతో దాంతో సంబంధించిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్లనే వాళ్ళు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారు, బీజేపీ కాదు నిర్ణయం తీసుకునేది. సో కాబట్టి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న రిజర్వేషన్ పట్ల ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ సపోర్ట్ చేస్తుంది. బీజేపీ ఇప్పటివరకు గవర్నర్ దగ్గర ఉన్న అంశం కావచ్చు, రాష్ట్రపతి ఉన్న బిల్లు పెండింగ్ కావచ్చు, దీని మీద క్లియర్గా ఒక స్టాండ్ ఇచ్చి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కాదు. ప్రతిసారి బీసీకి సంబంధించిన అంశంలో బీజేపీ అడ్డుపడుతుంది అనేది కూడా మరీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ అర్థం లేని ఆరోపణలు. గవర్నర్తో మాకేం సంబంధం ఉంటుంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో మాకేం సంబంధం ఉంటుంది? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు రిఫరెన్స్ ఇచ్చింది, తెలంగాణ ప్రభుత్వం అక్కడ పార్టిసిపేట్ చేస్తుంది. అది తెలంగాణ ప్రభుత్వానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టులో పని. బీజేపీ పార్టీ కాదు దాంట్లో. బీజేపీ ఎందుకైతే పార్టీ? బీజేపీ రాజకీయ పార్టీ. బిల్లుల పైన బీజేపీ ఎంపీలు కావచ్చు, మీరు కావచ్చు, ఒత్తిడి చేసి ఉంటే కేంద్రము దాని మీద క్లియర్గా ఇస్తుంది అనేది. బిల్లు పాస్ చేసింది వాళ్ళు, మద్దతు పలికింది మేము. అంతకని ఏమేం చేయాలి? వాళ్ళు చేయాలి. అది ప్రభుత్వం ఎందుకున్నది ఇక్కడ? గడ్డి బీకడం కాదు కదా. ప్రభుత్వం ఉన్నది ప్రజల మంచి చూడటానికి, వాళ్ళు ప్రజలకు వాగ్దానం చేయడానికి. వాళ్ళు చేయలేరు, వాళ్ళు మా మీద అంటే ఎట్లా? వాళ్ళ పని వాళ్ళు సరిగ్గా చేయమని చెప్పంటే మేము మద్దతు పలుకుతామని చెప్తా ఉన్నాం. వాళ్ళకి చేయలేకపోక స్థితశుద్ధి లేక బీజేపీ చేపట్టగాలి ఇవన్నీ ఏంటంటే సాకు, ఇది ఓన్లీ ఎక్స్క్యూజ్. ఇవన్నీ చిత్తశుద్ధి లేనటువంటి మాటలు ఇవన్నీ కూడా. సార్, ఇంకొక ప్రధానమైన అంశము, నిన్న 2 రోజుల నుంచి కూడా మూసి పొంగుతోంది గట్టిగా. సో గతంలో మూసి సుందరీకరణకు వ్యతిరేకించినటువంటి బీజేపీ మూసి నిద్రతో రాజకీయ లబ్ధి పొందాలని చూసిన బీజేపీ ఇప్పుడు నిద్ర చేయాలి మూసి ప్రాంతాల్లో అనేది కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. మేము ఎప్పుడు కూడా మూసి సుందరీకరణకు వ్యతిరేకం చేయలేదు. మేము మూసిలో ఉన్నటువంటి అక్కడ వ్యక్తులకు మా సానుభూతి ఉన్నది. మేము అక్కడ వాళ్ళని రక్షించమని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. మేము ఫస్ట్ బీజేపీనే పోయింది. ఆ రోజు చాదర్ఘాట్లో మేము ఆ మూసీలో తిరిగిన మేము. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోలే, కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పని చేయలే. ఈరోజు మాట్లాడుతున్నారు, పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ముందు ఈ నగరాన్ని సుందరం చేయండి. మీరు డల్లాస్ అని ఆయన అన్నాడు, లండన్ అని మీరు అంటున్నారు.
అవి విశ్వనగరం అంటారు, విషాద నగరంగా మార్చినటువంటి మీ ఇద్దరు కూడా, అంటే ఇటు టీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా బీజేపీ మీద పడి చేస్తే ఎట్లా? మీరు డిపిఆర్ లేదు, మీకు ప్లానింగ్ లేదు, దాని ప్రాజెక్ట్ బయట పెట్టలే, మీకు కావాల్సిన కాంట్రాక్ట్లు ఎందుకు చెప్పినా కదా, ప్రభుత్వం కమిషన్లకు, కాంట్రాక్టర్లకు, కాంట్రాక్టర్స్కు మాత్రమే ప్రభుత్వం ఉంది. సో కాబట్టి ఇవన్నీ మానుకొని, విమర్శలు మానుకొని ఆ మూసీలో బాధితుల్ని కాపాడండి. సో ఇది బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో ఇప్పటికైనా కూడా స్టే ఇవ్వలేదు. కోర్టుకు సంబంధించిన అంశంలో ఎన్నికలకు వెళ్ళాలి. బీజేపీ సంసిద్ధంగా ఉంది ఎన్నికలకు ఎదుర్కోవడానికి. ఖచ్చితంగా ఎన్నికల్లో భారీ మెజారిటీతో కూడా ఈసారి బీజేపీ బలం పెంచుకుంటుంది. ప్రభుత్వము ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నోటిఫికేషన్ ఇవ్వచ్చు, కోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదు కాబట్టి నోటిఫికేషన్ ఇవ్వచ్చు, ఎన్నికలకు వెళ్ళొచ్చు అనేది అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. అట్లనే మూసిక్ సుందరీకరణకు సంబంధించిన అంశంలో బీజేపీ వ్యతిరేకం కాదు. ముందు నుంచి కూడా అక్కడున్న ప్రజలకు ఎలాంటి న్యాయం చేస్తారు అనేది చెప్పాలి. గతంలో కూడా చాలాసార్లు మూసి పరివాహక ప్రాంతం అంతా కూడా బీజేపీ తిరిగింది. ఇప్పుడు వరదలు వచ్చాయి కాబట్టి బీజేపీ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మానుకోవాలి. ఫస్ట్ మూసి సుందరీకరణకు సంబంధించిన అంశంలో డిపిఆర్ కావచ్చు, ప్లానింగ్ కావచ్చు, ఇవన్నీ బయట పెట్టాలి అనేది కూడా ప్రధానంగా రామచంద్రరావు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నల్ లక్ష్మీకాంత్తో వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.